కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో ఎంపీ మల్లు రవి, జితేందర్ రెడ్డి. జహీరాబాద్ స్మార్ట్ సిటీకి డబ్బులు ఇవ్వండి, కేంద్రం ఆమోదించిన 596 కోట్లు విడుదల చేయండి, వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక చేయూత, హైదరాబాద్ బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్, తెలంగాణకు సకాలంలో యూరియా, దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం కోటా పెంచండి, కేంద్ర మంత్రులు గోయల్, నడ్డాలకు సీఎం వినతి. మల్లు రవి ఇప్పుడు ఆయన క్రమశిక్షణ సంఘానికి చైర్మన్గా ఉండు. వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లాలో రచ్చ జరుగుతుంది. ఈస్ట్ వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ రాష్ట్ర మంత్రి, వాళ్ళ హస్బెండ్ కొండా మురళి ఎవరి మీద కామెంట్ చేసిండు? కడియం శ్రీహరి మీద కామెంట్ చేసిండు. ఏమని కామెంట్ చేసిండు? కనుబొమ్మలు లేనోని నమ్మొద్దు అని చెప్పేసి. కడియం శ్రీహరి ఒక ఉప ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. సో ఇటు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు నన్నపనేని నరేందర్. తర్వాత ఇక్కడ వరంగల్ వెస్ట్కి సంబంధించి ఆయన కూడా పెద్ద కౌంటర్ చేయడం జరిగింది. కడియం శ్రీహరి, తర్వాత గుండు సుధారా అని ఈ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కలిసి ఒక తిరుగుబాటు చేసినారు. క్రమశిక్షణ కమిటీకి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మాట్లాడినారు. కొండా మురళి మొన్న గాంధీ భవన్కి వచ్చిండు. ఆయన కూడా చాలా ఒక ప్రెస్ మీట్, పవర్ఫుల్ ప్రెస్ మీట్ అన్నట్టు ఆయన మాట్లాడినాడు. మేము కూడా తక్కువేం లేవనే విధంగా. సో మల్లు రవి చర్యలు తీసుకోవాలి క్రమశిక్షణ కమిటీకి. అంటే కడియం శ్రీహరి ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆయన పార్టీలోకి రావడం, ఆయన స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళ బిడ్డ కడియం కావ్య, ఆమె వరంగల్ ఎంపీగా ఉన్నది. సో వాళ్ళిద్దరు పవర్లో ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వాళ్ళపైన కామెంట్ బహిరంగంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వరంగల్ పాలిటిక్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఉంటే, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇంకొంతమంది పరకాల ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన మల్లు రవి క్రమశిక్షణ సంఘం తీసుకోవాలి, వివరణ అడగాలి. సో దీనికి సంబంధించి కొండా మురళి కూడా రావడం జరిగింది గాంధీ భవన్కి. సో గాంధీ భవన్కి వచ్చినాక దానిపైన ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? కూర్చోటి మాట్లాడతారా? సర్ది చెప్తారా? ఏమైనా చర్యలు ఉంటాయా? లేకపోతే ఒక మాటలు అని చెప్తారా? క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి ఉన్నాడు కాబట్టి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆయన ఆదేశాలతో ఏమైనా చెప్తారా? ఇంకోసారి రిమైండ్ చేస్తారా? ఇంకోసారి ఇలాంటి జరగొద్దని అనుకున్నాము. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ చెప్పిండంట, ఏమని? వరంగల్లో కొండా సురేఖ ఫ్యామిలీని మీరు టచ్ చేయొద్దు, కొండా సురేఖ ఫ్యామిలీని ఎవరేమనొద్దు అని. కొండా సురేఖ ఫ్యామిలీ అంటే కొండా మురళి, తర్వాత కొండా సురేఖ డాక్టర్ కూడా, ఆమె కూడా చాలా పవర్ఫుల్గా మాట్లాడుతుంది. గతంలో ఎర్రబల్లి దయాకర్రావు పైన కూడా బాగా కౌంటర్ ఇచ్చింది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఆయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఆయన ముఖ్యమంత్రి గారితో ఉండు, రేవంత్ రెడ్డితో ఉండు.